హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా గోంగూరతోని పచ్చడి చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. మన పెద్దవాళ్ళు చేసే స్టైల్ అండి ఇది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే టేస్ట్ సూపర్గా కుదురుతుందండి. చాలా అంటే చాలా ఈజీగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ గోంగూర పచ్చడి. కాకపోతే ఏంటంటే మనం ఆకు ఏ టైంలో ఎలాంటి ఆకు తెచ్చుకోవాలన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఎలాంటి టైంలో ఆకు తెచ్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్న దాని గురించి కూడా చెప్పుకుందాం. అది ఏంటంటే మనం చూడడానికి మనకి కొంచెం ఆకు ఇలా కనపడుతుంది కదా. కాకపోతే ఏంటంటే ఈ గోంగూర ఆకుని ఏంటంటే మనకి ఆ చెట్టు పువ్వు పూసి కాయ కాసే టైం ఉంటుందండి. అంటే మొగ్గ టైప్లో వస్తుంది. అలా పూత టైంలో ఆ ఆకు తెచ్చుకోవాలండి. దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నమ్మకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఓకేనా? కానీ దీన్ని ఆకులు తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా కడిగి ఒలిసి రెడీ చేసి ఒక బౌల్లో వేసుకునేసి ఆ తర్వాత కట్ చేసిన టమోటాలు కూడా దాంట్లో వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి, దాదాపు ఒక 10-12 దాకా పచ్చిమిరపకాయలు, టమోటాలు ఒక 3-4 టమోటాలను కూడా వేసుకునేసి నేరేడుగాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే చాలండి. ఇది ఎందుకంటే రుచికి మాత్రమే, పులుపు కాదు. గోంగూర టమోటా ఆల్రెడీ పులుపు ఉంది, పచ్చిమిరపకాయలు స్పైసీగా అది సరిపోతుందండి. ఈ చింతపండు ఏంటంటే ఆ రుచికి మాత్రమే. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. అంటే ఒక చెంబుడి నీళ్లు పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళు ఎక్కువ తక్కువ పోసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఒక 6-8 నిమిషాలు సేపైతే బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే నీళ్లు ఉన్నాయా, అయిపోయినాయా, అడుగు పట్టుకున్నదా, ఇవన్నీ మనం మధ్యలో ఒకసారి గమనించుకోవడం ఖచ్చితం అండి. ఓకేనా? ఒక్కసారి అలా కలుపుకునేసి నీళ్లు సరిపోతే పర్వాలేదు, లేదంటే కొంచెం తక్కువైతే పోసుకునేసి మళ్ళీ మూత పెట్టుకుని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ టైప్లో గుజ్జులాగా అయిపోతుంది. ఓకే, ఈ టైప్లో ఉడికాలండి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఒక్కసారి అలా అడుగు పట్టుకోకుండా కలుపుకునేసి మనకి ఈ విధంగా సరిపోద్ది అనుకున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఈ టైప్లో మనకి గోంగూరని రెడీ చేసి పెట్టుకోవాలండి. టమోటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ సూపర్గా ఉడికిపోతాయి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనిచ్చి ఒక రోల్ సిద్ధం చేసి దాంట్లో కొన్ని జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి వేసాక కొత్తిమీర కూడా ఒక పిడికిడి దాంట్లో వేసేసుకునేసి ఇలా మెత్తగా దంచేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం దంచిన తర్వాత ఇందులో వేసిన వెల్లుల్లిపాయలు ఏంటంటే ఒక గడ్డ వరకు ఛాన్స్ అండి వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టి రెడీ చేసి పెట్టిన ఈ గోంగూరను అయితే ఇందులో వేసేసుకుందాం. అంటే మరీ చల్లారకుండా కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసానండి. ఓకేనా? అంటే మరీ చల్లారినా కూడా ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏంటంటే కొంచెం నారలు సాగతాయి. కాబట్టి ఈ టైప్లో మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా రోట్లో వేయకూడదు. లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకునేసి ఇలా మెత్తగా దంచేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసాక ఇలా కొంచెం బాగా రుబ్బితే జిగట వస్తుందండి. మనకి ఎంత జిగట వస్తే అంత రుచిగా ఉంటుందండి. ఓకేనా? ఈ టైప్లో మనకి బాగా జిగట రావాలి. ఇలా వచ్చాక కాస్తలా ఒక్కసారి మిక్స్ చేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు దాంట్లో వేసానండి. ఇంకా లేదు అనుకుంటే ఉల్లిపాయనే 2 భాగాలుగా చేసుకునేసి అందులో వేసి పచ్చగా దంచేసుకోవాలండి. ఎందుకంటే నేను ఈ టైప్లో కట్ చేసి వేసానంటే ఈ రోట్లో సరిపోలేదనేసి ఇలా కట్ చేసి వేసానండి. ఓకేనా? లేదంటే నేను గడ్డ వేస్తా అండి. గడ్డ వేసి అలా దంచితే అందులో ఉన్న రసం ఈ పచ్చట్లోకి వచ్చి టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కానీ రోట్లో దంచడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అండి. ఈ టైప్లో రుబ్బుతుంటే అసలు దాన్ని చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వచ్చేస్తాయండి. అంత బాగుంటుంది. ఈ టైప్లో ఖచ్చితం చేసి చూడండి. ఇలా చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా దీన్ని మన పెద్దవాళ్ళ స్టైల్లో చేసుకోవాలండి. ఇలా దంచి రుబ్బి రెడీ అయినాక ఇప్పుడు తీసి బౌల్లో వేసేసుకుందాం. ఇది అలా బౌల్లో వేస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఆగతాలేవండి. అంత బాగుంది ఇది మొత్తం తీసి బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం దీన్ని వేడి అన్నంలోకి అలా వేసుకునేసి కొద్దిగా నెయ్యి అలా చిలకరించుకొని కమ్మగా తినేయచ్చండి. అంత బాగుంది. కానీ దీన్ని
తాలింపు పెడితే ఇంకా ఎక్కువ రుచి ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా ముక్కులు నలిపి దాంట్లో వేసుకొని కొంచెం అలా ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలండి అవి ఒక 2 లేదా 3 అలా వేసుకునేసి వీటిని కూడా కొంచెం లైట్గా కలర్ మారనివ్వాలి. మంట మాత్రం లోలో ఉంచుకోవాలి. ఓకేనా. ఇలా కలర్ మారనిచ్చేసి ఇప్పుడు చిటికు ఇంగు పొడి అందులో వేసుకోవాలండి. ఇంగు పొడి వేసాక 4 రెబ్బలు కరివేపాకు అలా దూసి దాంట్లో వేసేసుకొని ఇలా కొంచెం చిటపటలాన్నిచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం రోట్లో దంచిన ఈ గోంగూర పచ్చడిని అయితే దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడి నూనెలోనే ఈ గోంగూర పచ్చడిని కాస్త అలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వేడి నూనెలోనే ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదా ఒక్కసారి చూసుకునేసి ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ ఇలా దేనిలోకైనా సరే తింటుంటే ఉందండి రుచి. సూపర్ అంటే సూపర్ అండి. మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎందుకున్నారంటే ఇలా కమ్మగా చేసుకొని తినబట్టే అప్పుడు అలా ఉండేవాళ్ళండి. ఓకేనా. ఇప్పుడు ఈ రుచులు కరువయ్యాయి కానీ ఇలా చేసుకొని తిని చూడండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. గోంగూర పచ్చడి మజా కన్నంతా సూపర్గా ఉందండి. ఈ విధంగా మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా.